పర్టికులర్గా ఈ ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో అని. దీని ద్వారా వచ్చే మలేరియా ఈ చిన్న ఏదైతే ఉంటుందో పారసైట్, అది మనం రక్తంలోకి ఒకసారి జ్వరపడిన తర్వాత దీంట్లో మనకి విపరీతమైన జ్వరం రావడం, ఆ తర్వాత ఈ జ్వరం సైక్లికల్గా రావడం, ఆ తర్వాత ఈ సైక్లికల్గా వచ్చి విపరీతంగా చలి పుట్టడం, ఒకటేసారి మనం ఆ చలి నుంచి కాపాడుకోవడానికి 4-5 దుప్పట్లు కప్పుకోవడం, ఇవన్నీ చాలా కామన్గా అందరూ ఏ ఇంట్లోనూ మలేరియా గురించి తెలియని వారు ఉంటారు. మలేరియాలో మళ్ళీ 4 రకాలు ఉంటాయండి. ప్రైమరీగా ఫాల్సిపారం అంటాం, వైవాక్స్ అంటాం, బట్ మోస్ట్ కామన్గా మనం చూసేది ఫాల్సిపారం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మలేరియా సోకితే వచ్చే లక్షణాలు ఏంటి? ఒకటి, ప్రైమరీగా మీరు గుర్తించాల్సింది హై గ్రేడ్ ఫీవర్, విపరీతంగా జ్వరం రావడం, 101, 102, 103, 104 వరకు కూడా వెళ్ళడం, ఆ తర్వాత వారికి విపరీతంగా చలి పుట్టడం, ఆ తర్వాత మీరు ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే జ్వరం తగ్గిపోవడం, ఆ తర్వాత మళ్ళీ సరిగ్గా ప్రతి 12 గంటలకు కానీ ప్రతి 24 గంటలకు కానీ ఈ సైక్లికల్గా మళ్ళీ జ్వరం రావడం, ఇది మలేరియాకి ప్రైమరీ లక్షణం అనమాట. ఆ తర్వాత మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని కానీ కన్సల్ట్ చేస్తే వీళ్ళు సింపుల్గా స్మియర్ ఫర్ మలేరియల్ పారసైట్, ఆ తర్వాత పీవీపీఎఫ్ అని చెప్పి కొన్ని యాంటీజెన్ టెస్టులు చేసి మలేరియా ఉందా లేదా అని నిర్ధారిస్తారు. దీనికి సంబంధించి ఇప్పుడు మనకి రకరకాల మెడిసిన్స్ మార్కెట్ విపిన్లో అవైలబుల్ ఉన్నాయండి. మనం మోస్ట్ కామన్గా చూస్తే మనకి క్లోరోక్విన్ అనేది ఎప్పటి నుంచో అవైలబుల్ ఉంది. ఇది కాకుండా మనకి కొత్తగా యాక్ట్ థెరపీ అని ఇలా రకరకాల థెరపీస్ వచ్చాయి. దీంట్లో మనం ఆర్టిసినేట్ అని చెప్పిస్తాము, లూమిఫాంట్రిన్ అని, ఇట్లా ఆ తర్వాత కొన్నిసార్లు అప్పుడప్పుడు డాక్సిసైక్లిన్ అని, ఇలా రకరకాల మందులు ఇస్తాం. కానీ ఈ మందులు ఏవి తీసుకోవాలన్నా సరే ఖచ్చితంగా డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి ఆయన ఒపీనియన్ ప్రకారమే తీసుకోండి. మలేరియాని నెక్స్ట్ 5 ఏళ్ల లోపల పూర్తిగా భారతదేశం నుంచి పారదోలాలి అంటే మనం దోమల్ని వీలైనంత వరకు బయటికి ఇంట్లోకి రాకుండా చూసుకోవడం, ఆ తర్వాత రకరకాల చర్యలు గవర్నమెంట్ ఏవైతే చెప్తా ఉంటుందో ఆ చర్యలను పూర్తిగా పాటించడం, ఎక్కడ నీళ్ళు అనేవి నిల్వ ఉండకుండా చూసుకోవడం, చెట్లు ఇవన్నీ ఎక్కువగా ఉన్న చోట్ల ఈ స్ప్రేలు చేయించుకోవడం, ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఇంట్లోపలికి కూడా ఒకళ్ళు వచ్చాయంటే మనం మస్కిటో నెట్స్ వాడడం, మస్కిటో నెట్స్ని సరైన టైంలో వర్షాకాలం మొదలయ్యే ముందే వాడడం, ఇలాంటి చర్యలన్నీ తీసుకుంటూ ఉండాలి. ఇన్నోవేషన్స్ కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్గా కొత్త రకమైన హైబ్రిడ్ మస్కిటోస్ అని చెప్పి బ్రెజిల్లో వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి కొత్త రకమైన మస్కిటోస్ని ఏవో నిర్ధారిస్తున్నారు, తయారు చేస్తున్నారు. సో జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా రూపొందించిన ఈ పర్టికులర్ దోమల్ని ఏం చేస్తారంటే రెగ్యులర్ దోమల మధ్య లోపలికి వాటిని ఇంట్రడ్యూస్ చేస్తారు. దీనివల్ల ఏమవుతాయంటే దోమలులో ప్లాస్మోడియం వైవాక్స్ కానీ ఫాల్సిపారం కానీ పెరిగే అవకాశం లేకుండా ఈ కొత్త రకమైన జెనెటిక్ ఇంజనీర్డ్ మస్కిటోస్ని సృష్టిస్తూ ఉన్నారన్నమాట. సో దీనివల్ల మళ్ళీ మనకి వచ్చే నష్టాలు ఏంటో తెలియదు కానీ బట్ ప్రస్తుతానికి ఉన్న రీసెర్చ్ ప్రకారము ఇవన్నీ దీనివల్ల మనం మలేరియాని రూపుమాపచ్చు అని చెప్పి బ్రెజిల్ సైంటిస్టులు చెప్తా ఉన్నారు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీని మీద ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉంది. ఈ వ్యాక్సిన్ గురించి కూడా ఎంతో రీసెర్చ్ నడుస్తూ ఉంది. సో ఒకసారి వ్యాక్సిన్ వచ్చినా ఆర్ ఇట్లాంటి రకరకాలైన మనం ఇది చేయగలిగిన ఖచ్చితంగా మనం మలేరియాని రూపుమాపచ్చు.